దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి, ఎంత గొప్ప దేవుడు. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున, దేవుని చేతుల ఐశ్వర్యం, సకల సంపదలు ఉన్నాయండి ఆయన చేతిలో. నీకు ఆరోగ్యమా, ఐశ్వర్యమా, నీకేం కావాలి, నీకున్నటువంటి కొదువేంటో అన్నీ తీర్చగల దేవుడండి. నీవు నమ్మాలి, నమ్మితే దేవుని మహిమ చూస్తావు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. నీవే అవసరతతో ఉన్నావో ప్రభు అయినటువంటి క్రీస్తు వారు నీ ప్రతి అవసరత తీరుస్తారు. చాలా పరిస్థితులు కొన్నిసార్లు చాలా భిన్నముగా ఉన్నప్పుడు, ఏం చేయాలో తోసని పరిస్థితులు, కృంగిపోతున్నప్పుడు, దేవా అసలు నా ప్రార్థన ఆలకించట్లేదని చాలా మనశ్శాంతి లేక వేదన పడతారు కొంతమంది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీ జీవితంలో నీవు కనిపెట్టు. ఆయన ప్రణాళిక నీ పట్ల ఏదో ఒక వింత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రతిదానికి సమయం ఉంది. నీ హృదయంలో వాంచేదో ఆయన తీర్చగల దేవుడు. కొన్నిసార్లు నీవు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా ఇవ్వగల సహాయకుడు. ఎంత గొప్ప దేవుడు. నీవు అడిగింది కొంచెమే అడుగుతావు, కానీ దేవుడిచ్చేది చాలా అద్భుతమైనటువంటిది ఇవ్వగలరు. నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి కొంతమంది పిల్లలు ఏదైనా పుట్టినరోజులు వచ్చినప్పుడు, అటువంటప్పుడు నాకు బట్టలు కావాలి, నాకు చాక్లెట్లు కావాలి అని తండ్రిని అడుగుతారు. తండ్రి యొక్క ఉద్దేశం వేరే ఉండొచ్చు. వాటన్నిటికంటే శ్రేష్టమైంది చక్కటి బంగారపు గొలుసు చేయించి బిడ్డకు ధరింప చేస్తే ఆ బిడ్డ ఎంత ఆనందపడిపోతాడో. తాత్కాలికమైన మనం అడుగుతాం, కానీ దేవుడు మనకి శాశ్వతమైన ఇవ్వడానికి చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో నీకున్నటువంటి అవసరతలు తీర్చడమే కాకుండా నిత్య జీవములోనికి నిన్ను నడిపించడానికి నీ ప్రభు ఇష్టపడుతున్నారు. నీవు నమ్ముచున్నావా? క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడునుగాక, ఆశీర్వాదాలతో నింపబడదుగాక. దేవాతి దేవుడు నీ ప్రతి ఒక్క సమస్యకి విజయవంతమైన మేలు కలుగు చేయనుగాక. నమ్మండి దేవుని పిల్లలారా, ప్రతి ఒక్క కీడు తొలగిపోయి గొప్ప ఆశీర్వాదం కలగబోతుంది. నమ్మితే దేవుని ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, నువ్వు చాలా అంటే చాలా గొప్ప దేవుడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నువ్వు చేసే మహాదేవుడవు ప్రభువా. మా కొరకు నువ్వే గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావో మాకు తెలియదు నాయనా. మేము తాత్కాలికమైనటువంటివి చిన్న చిన్న అవసరతలు అడుగుతాం, కానీ విశ్వాస జీవితంలో నువ్వే గొప్ప మేలు దాచావో అది నీ వెరిగిన దేవుడవు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవన బిడ్డలను కాపాడండి. ఎవరికే కష్టాలు ఉన్నాయో తీర్చండి. రుణాలు, ఆర్థిక పరిస్థితులు, బలహీనతలు ఉంటే ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.